మన ఇంట్లో పాత షెల్ఫ్‌లు ఓపెన్ చేస్తే, అక్కడో మూలలో ఒక చోట మనకు భగవద్గీత కనపడుతుంది. మన ఓల్డ్ లైబ్రరీ సెక్షన్ రూమ్స్ ఓపెన్ చేస్తే స్కూల్‌లో, కాలేజ్‌లలో చినిగిపోయిన అట్టలతోటి అక్కడక్కడ భగవద్గీత బుక్ కనపడుతుంది. మన తాత ఓపెన్ చేసి భగవద్గీత బుక్ చదువుతూ చినిగిపోయిన పేజీలని మేనేజ్ చేసుకుంటూ, అద్దాలని సరిచేసుకుంటూ భగవద్గీత చదువుతూ ఉంటాడు. 'ఓపెన్ హైమర్' రీసెంట్ ఫిల్మ్. అక్కడ కూడా భగవద్గీత గురించి ఒక సీన్ ఉంది. సో, ఈ విధంగా మనకు ప్రతి చోట అక్కడ, ఇక్కడ భగవద్గీత బాగా కనపడుతూ, వినపడుతూ ఉంటుంది. మనకు ఒక క్యూరియాసిటీ ఏంటి ఈ భగవద్గీత? అసలు భగవద్గీత పర్పస్ ఏంటి? ఆ బుక్ మనకి ఎలా ఉపయోగపడుతుంది? ఉపయోగం ఏంటి? దాని యూసేజ్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ భగవద్గీత? మనందరికీ మన లైఫ్‌లో ఎన్నో డిఫికల్టీస్ ఉంటాయి. ఒకానొక టైంలో ఏం చేయాలో అర్థం కాదు. ఒక కన్‌ఫ్యూజ్డ్ అండ్ పర్‌ప్లెక్స్డ్ స్టేట్‌లోకెళ్తాం. జస్ట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే భగవద్గీతలోనే తీసుకుంటే అర్జునుడు వార్ చేయాలని చెప్పేసి మహాభారత యుద్ధంలోకెళ్తాడు. అవతల కౌరవులని చూసి కౌరవులని ఉన్న వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, స్పిరిచ్యువల్ మాస్టర్ అందరిని చూస్తాడు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అందరూ తనని పెంచిన వాళ్ళుంటారు అందరూ. వాళ్ళందరితోటి నేను ఎలా యుద్ధం చేయాలని చెప్పేసి కంప్లీట్‌లీ ఔట్ ఆఫ్ మైండ్‌కెళ్ళిపోయి ఇల్యూషన్‌లోకెళ్ళిపోతాడు. తనకంటూ తన యొక్క ఓన్ రీజన్స్‌ని తీసుకొని కృష్ణుడికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. నేను ఫైట్ చేయలేను. ఇది నా వల్ల కాదు అని చెప్పేసి తన ధనస్సుని కింద పెట్టేసేస్తాడు. అటువంటి టైంలో శ్రీకృష్ణుడు తన అర్జునుడి ఫ్రెండ్ అయినటువంటి కృష్ణుడు అండ్ చారిటియర్ దెన్ హి విల్ స్టార్ట్ ఎక్స్‌ప్లెయినింగ్ Bhagavad Gita. The main purpose of Bhagavad Gita is that to teach Arjuna what is his main social order. తన యొక్క వర్ణధర్మాన్ని గుర్తు చేస్తాడనమాట. నువ్వు క్షత్రుడివి. తను భగవద్గీత అంత ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత అర్జునుడు యెస్. నౌ ఐయామ్ ఫ్రీ ఆఫ్ ఇల్యూషన్. ఐ విల్ స్టార్ట్ ఫైటింగ్ అని చెప్పేసి అంటాడు. సో, ఈ భగవద్గీత వల్ల తనకి ఏంటి అర్థమైందంటే తన యొక్క సోషల్ ఆర్డర్ వర్ణధర్మ నేను క్షత్రియుడిని. నువ్వు క్షత్రియుడివి బాబు. నువ్వు ఫైట్ చేయాలి. నీ ధర్మ ఒక రైట్ కాజ్ కోసం ఫైట్ చేయడం దట్ ఈస్ యువర్ డ్యూటీ. యూ ఆర్ ఫర్గెటింగ్ యువర్ డ్యూటీ అని చెప్పేసి తనకి గుర్తు చేస్తుంది ఈ భగవద్గీత ద్వారా. అండ్ నాట్ ఓన్లీ థట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ద మెసేజ్ ఆఫ్ ద భగవద్గీత ఈస్ థాట్ టు క్లియర్‌లీ ఎక్స్‌ప్లెయిన్ అస్ థాట్ వి ఆర్ నాట్ బాడీ. మనమంతా ఈ బాడీలీ ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్నామనమాట. మనం ఈ బాడీ కాదు. మనం సోల్. మనము ఆత్మ. మనలో ఒక ఆత్మ ఉంటుంది. మనమే ఒక ఆత్మ యాక్చువల్‌గా. సో, అది ఆ ఆత్మ చుట్టూ ఈ ఒక సటిల్ బాడీ అండ్ గ్రాస్ బాడీ అని 2 బాడీస్ మనల్ని కవర్ చేసున్నాయి. బట్ మనమందరం ఆ బాడీ ప్లాట్‌ఫార్మ్‌లోనే ఉండి, బాడీ ప్లాట్‌ఫార్మ్‌లోనే ఆలోచిస్తూ, బాడీ ప్లాట్‌ఫార్మ్ తోటే రిలేషన్స్ పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఇది మనకు టెంపరరీ రిలేషన్. మన ఆత్మకు ఒక సుప్రీమ్ సోల్, ఇంకొక సోల్ ఉంది. సుప్రీమ్ సోల్ అదే దేవుడు శ్రీకృష్ణుడు. సో, అటువంటి ఈ సోల్‌కి, ఆ సుప్రీమ్ సోల్‌కి రిలేషన్ ఏంటి అని మనకు ఎక్స్‌ప్లెయిన్ చేసేదే ఈ యొక్క భగవద్గీత. సో, కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇవే ఈ మెయిన్ 2 రీజన్స్ అన్నమాట. ఒకటి తన డ్యూటీని గుర్తు చేయడానికి, ఇంకొకటి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మన యొక్క మెయిన్ ఎటర్నల్ రిలేషన్‌షిప్ విత్ గాడ్. ఆ రిలేషన్‌షిప్‌ని గుర్తు చేయడం కోసం ఈ యొక్క భగవద్గీతని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడన్నమాట. థాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద్.